అరరే రైతులకు కన్నమ్మ కష్టాలున్నాయి కదా వాళ్ళ యూరియా కోసం మబ్బుల 3-4 గంటలకే వచ్చి లైన్లు కట్టి లైన్లలోనే నిలబడి పండ్ల పుల్లలు వేస్తున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు పెట్టి మొక్కలు కడుక్కొని షాయ ఓటు కూడా తాగేస్తున్నారట. ఇంకొంతమంది అయితే రాత్రే వచ్చి వ్యవసాయం ఆఫీసుల ముంగట నిద్ర కూడా పోతున్నారట. ఇగోగి పెద్దమ్మ చూడుర్రి లైన్లో నిలబడితే ఇంటికాడ పని అయితే లేదని ఏం చేస్తుందో చూడుర్రి. యూరియా బస్తాలు సంపాదించుడంటే గ్రీకు మ్యాథమెటిషియన్ ఆర్కిమెడిస్ ఆవిరి శక్తిని కనిపెట్టి యురేకా అని కీక పెట్టినంత ఖుషి ఆవిడే ఉంది కదా రైతులకు. రోజులు గంటల కొద్ది లైన్ కడితే ఒక్క బస్తా దొరికితే అదే భాగ్యం అన్నట్టు తయారైంది పరిస్థితి. ఇక చూడు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో 4 వద్దుల సంది ఎదురు చూస్తే నిన్న వచ్చింది యూరియా లారీ. ఇక లారీలకే దించి లోపడేస్తే ఆయనతో ఆలస్యమవుతుందని అట్టనే ఇయ్యాలని పట్టుబట్టిరు మొదలు. మళ్ళా అయిన వాళ్ళ కాకుల కానుల కంచాలన్నట్టు గోదాములు వేసిన బస్తాలు ఎటుకేలు ఎటుపోతాయో అని కూడా అనుమానం ఉండే. కానీ పోలీసు వాళ్ళు వచ్చి అడ్డం పడితే మళ్ళా కౌంటర్ కాడ కీజులాట తప్పలే. ఈడొక్కతానే కాదు ఏడ చూసినా గిదే కథ. పొడుగుత లైన్లు కడుతున్నారు. మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో రోడ్ ఎక్కి ధర్నాకు కూర్చున్నారు అంత రైతులు. ఇటు చూడు మెదక్ జిల్లా నర్సాపూర్ ప్యాక్స్ బిల్డింగ్ ముంగట చూడు ఈ పెద్దమ్మ ఏం చేస్తుందో. చూసిరా ఇంటికాడ వంట చేసే పని ఉందని లైన్లకే వెళ్ళిపోతే ఆయనతో లైన్ ఏడా మిస్ అవుతుందేమో అని అల్లమెల్లిగడ్డ పట్టుకొచ్చి పొట్టోల్చుకుంటా కూర్చుందట. అవు పెద్దమ్మ అంతే కదా. నాలుగైదు రోజులు అంది పడిగాపులు కాసుకుంటూ ఎదురు చూస్తున్నారట ఇక్కడ రైతులంతా. యూరియాలలో ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు యూరియా దొరుకుతుందో, ఎప్పుడు పంటకు చల్లుతామో అని పిట్టకు పెట్టినట్టే ఎదురు చూపులు చూస్తున్నారు అంతా. ఊకేసప్పుడు చేయక ఇంటికాడికి వెళ్ళి వస్తా ఓ చెద్దరు 2 గిన్నెలు ఇన్ని బియ్యం ఇన్ని కూరగాయలు పట్టుకొస్తారా అంటే ఈయనే వంట వండుకొని ఈయనే పంటే సరిపోతుంది. ఎరువులు వచ్చినప్పుడే వంట పోతుండే కదా.